హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యా కుందేందు తుషారహార అనే శ్లోకం గురించి చెప్పుకుందాం. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రావృత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందితా, సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. దీనర్థం, మల్లె పువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె స్వచ్ఛమైన ధవళ వస్త్రములను ధరించి శ్వేత పద్మమునందు ఆసీనురాలై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలైన దేవతలచే స్తుతింపబడుచు విద్యలకు దేవతవైన ఓ సరస్వతి, మా మనస్సుల నుండి అజ్ఞానమును పూర్తిగా తొలగింపుము అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ అందమైన ప్రార్థన అగస్త్య మహర్షిచే వ్రాయబడింది. అగస్త్య మహర్షి శ్రీరాముని కాలంలో త్రేతాయుగంలో సుమారు 5000 BCEలో జీవించాడు. అతను ఋగ్వేదం యొక్క మొదటి మండలంలో అనేక శ్లోకాలను రచించాడు. ఇది హిందూ గ్రంథాలలో అత్యంత పురాతనమైనది మరియు పవిత్రమైనది. ఆదిత్య హృదయం యుద్ధ భూమిలో శ్రీరాముడికి అగస్త్యుడు పఠించిన సూర్య భగవానుడి ప్రార్థన వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో భాగం. అగస్త్యుడు చాలా ఆసక్తికరమైన మరియు రంగురంగుల పాత్ర. అతను వింధ్య పర్వతాల మీదుగా ద్రావిడ దక్షిణానికి వలస వచ్చిన వారి బృందాన్ని నడిపించిన మొదటి ఆర్యుడని చెప్పబడింది. అతను ఆర్యన్ సాహిత్యం మరియు ప్రాచీన తమిళ అంటే ద్రవిడ సాహిత్యం రెండిట్లోనూ ప్రస్తావించబడ్డాడు. నిజానికి తమిళులు అగస్త్యుడిని తమ సొంతం చేసుకున్నారు. అతని కథలు ఇండోనేషియా వరకు చెప్పబడ్డాయి. కానోపస్ అనే నక్షత్రానికి భారతదేశంలో అగస్త్య అని పేరు పెట్టారు. ఈ పేపర్లో అగస్త్య పురాణాలను ఖగోళ శాస్త్రంతో అనుసంధానించే ఆసక్తికరమైన కాగితం ఉంది. సుమారు 7000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన యా కుందేందును మనం ప్రతిసారి పఠించినప్పుడు మనం సరస్వతీదేవిని ప్రార్థించడమే కాకుండా మన చరిత్రతో సహస్రాబ్దాల పూర్వీకులుగా ప్రత్యక్షంగా సంభాషిస్తాము. ఈ జ్ఞానం మరియు సమాచారం నడిచే ప్రపంచంలో ఈ ప్రార్థన మీ రోజువారీ పారాయణ జాబితాలో కూడా ఉండాలి. ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఆమె తన చేతులలో 4 స్ఫటికాలు మరియు రత్నాల దండలు పట్టుకుంది మరియు ఒక చేతిలో కమలం, తెల్లటి చిలుక, పుస్తకం మరియు విల్లు పట్టుకుంది. ఈమె బ్రహ్మదేవుని భార్య మరియు ఈమె తెల్ల తామరపై కూర్చోవడానికి ఇష్టపడుతుంది. భక్తుడు ఈ విధంగా అంటాడు: ఓ సరస్వతీదేవి, వరప్రదాత, కోరిక రూపంలో నీకు నా ప్రణామాలు. నేను నా చదువును ప్రారంభిస్తాను. నేను ఎల్లప్పుడూ పరిపూర్ణతను పొందాలని కూడా నాకు ఆశీర్వదించు తల్లి అని కోరుకుంటాడు. మరియు ఓ సరస్వతీదేవి, ఓ సర్వదేవత, నీకు నా గౌరవప్రదమైన ప్రణామాలు.
నువ్వు చంద్రుని మోసే శాంతి రూపమా, అంతటా వ్యాపించి ఉన్న నీకు నా ప్రణామాలు. స్వచ్ఛమైన స్ఫటికం యొక్క సూక్ష్మ రూపమా, నీకు నా ప్రణామాలు. శరీరమంతా ముత్యాలతో అలంకరించబడిన మూలాధారునికి ప్రణామాలు. మూల మంత్ర రూపానికి మరియు మూల శక్తికి ప్రణామాలు. మనస్సు, రత్నం, వాగ్దేవత అనే గొప్ప యోగానికి ప్రణామాలు. ఓ వరప్రదాత, ఓ హస్తవరద, ఓ వరప్రసాది, నీకు నా ప్రణామాలు. పరమాణువుల రూపంలోనూ, మహారూపాల రూపంలోనూ, విశ్వరూపంలోనూ ఉన్న నీకు నా ప్రణామాలు. అణిమ మరియు ఆనందం యొక్క అష్టవిధ పరిపూర్ణతకు నమస్కారాలు. జ్ఞానం మరియు శాస్త్ర రూపమా, ఓ జ్ఞాన స్వరూపమా, నీకు నా గౌరవప్రదమైన ప్రణామాలు. రోజు సాయంత్రం మరియు ఉదయం పఠిస్తే 6 నెలల పాటు పరిపూర్ణతను పొందుతాడు. ఇది చదివిన వారికి, విన్నవారికి దొంగలు, పులుల భయం ఉండదు. ఇది అగస్త్య మహర్షి పఠించిన సరస్వతీ స్తోత్రం. ఇది మనుష్యులకు అన్ని పరిపూర్ణతలను కలిగిస్తుంది మరియు అన్ని పాపాలను నాశనం చేస్తుంది. సరస్వతీదేవికి ఇంకా పేర్లు ఉన్నాయి. వాక్కుకు అధిపతి సరస్వతీదేవి, వాగ్దేవి, బ్రాహ్మరి, శారద, వాణి, విద్యావతి. ఇవి సరస్వతీదేవి యొక్క పేర్లు. సరస్వతిని ప్రార్థిస్తే మనకు విద్య, బుద్ధిని, జ్ఞానమును, ప్రజ్ఞను ఇచ్చును. ఆమె కటాక్షం ఉంటే మూగవాడు కూడా గొప్ప పండితుడు అవుతాడు. చాలామంది కవులకు సరస్వతీదేవి ప్రత్యక్షంగా దర్శనమిచ్చి అనుగ్రహించినది. ఈ విధంగా మనం పోతన కథ చెప్పుకుందాం. పోతన ఓరుగల్లు నగరమున బమ్మెర గ్రామమున జన్మించెను. తల్లి లక్కమ్మ, తండ్రి కేశన వ్యవసాయం చేసేవారు. గురువైన పెనటూరి సోమనాథాచార్యుల ప్రేరణచే చిన్నతనమునే వీరభద్ర విజయము రచించెను. యవ్వనమున భోగనీ దండకము రచించి రాచకొండ రాజైన సర్వజ్ఞసింగ భూపాలునికి అంకితం చేశాను. అతనిలో మార్పు వచ్చెను. పొట్ట పోసుకొనుటకై కవిత్వమును మానవులైన రాజులకు అమ్మకుండా శాశ్వతమైన భగవంతునికి అంకితము ఇవ్వవలెననుకొనెను. ఒకసారి పోతన గోదావరి తీరమున ధ్యానములో ఉండగా చంద్రగ్రహణ దినమున సీతారాములు సాక్షాత్కరించి భాగవతమును తెలుగులో అనువదించి తమకే అంకితం చేయమని చెప్పిరి. శ్రీనాథుడు పోతనకు బావ. శ్రీనాథుడు రాజా ఆస్థాన కవిగా ఉండెను. అందుకే పోతనను ఎప్పుడూ కవిత్వమును రాజుకు అంకితం ఇవ్వమని, రాజు దండిగా డబ్బులు ఇచ్చునని, నీ దారిద్ర్యము తీరి పోవునని బలవంతం చేయుచుండెను. పోతనకు సంకట పరిస్థితి కల్పించినచో కవితను రాజుకు అంకితం చేయునని. ఒకసారి శ్రీనాథుడు తన పరివారంతో పోతన ఇంటికి భోజనముకు వచ్చెను. అప్పుడు పోతన ఇంట్లో వండుటకు ఆహార పదార్థములు లేవు. అప్పుడు పోతన రక్షింపమని సరస్వతీదేవిని ప్రార్థించెను. ఆమె సాక్షాత్కరించి అతిథులకు కావలసినవన్నీయూ సమకూర్చెను. భాగవతము పూర్తి అయిన పిమ్మట దానిని రాజుకు అంకితం చెయ్యమని శ్రీనాథుడు అన్ని విధములుగా బలవంత పెట్టుచుండెను. అప్పుడు సరస్వతీదేవి మళ్ళీ సాక్షాత్కరించి, సొమ్ము కొరకై నన్ను ఎవ్వరికి అమ్మవలదు, భగవంతునికి
అంకితము చెయ్యమని చెప్పెను. సరస్వతీదేవిని నమ్మిన వారికి ఆమె కటాక్షము ఎప్పుడూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ శ్లోకం యొక్క అర్థం. ఒకవేళ నేను చెప్పే విధానం కానీ నేను చేసే ఈ ఆధ్యాత్మిక వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా ఛానల్ గురించి చెప్పగలరు. థ్యాంక్ యూ.